వెల్కమ్ టు లవకుమార్ టాక్స్. ఈరోజు మే 19కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. మే 19 యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎక్కువగా మనకు తెలంగాణ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. రాష్ట్రంలో అతిపెద్ద మెగా పార్క్ అంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో మెగా ఫుడ్ పార్క్ని స్టార్ట్ చేస్తున్నారు నెక్స్ట్ మంత్లో. అదేవిధంగా తెలంగాణ భూగర్భ జలాల నివేదిక ఇదొకటి. తర్వాత ఎవరెస్ట్ బేస్ క్యాంపుపై తెలంగాణ యువకుడు ఇదొకటి. అదేవిధంగా ఎల్డోర్ కప్లో నిఖిల్ సరీన్కు స్వర్ణం. ఈ మొత్తం అంశాలు మ్యాక్సిమం తెలంగాణకు సంబంధించిన అంశాలే ఉన్నాయి. సో ఈ 2024 మే 19కి సంబంధించి కరెంట్ అఫైర్స్ను ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. అందులో భాగంగా ఫస్ట్ది తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏంటిది ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటువంటి మెగా ఫుడ్ పార్క్ తెలంగాణలో ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారంటే అంటే ఇది ఖమ్మం డిస్ట్రిక్ట్ ఓకే. తెలంగాణలోని ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి మండలం ఓకే. సత్తుపల్లి మండలం ఓకే. సత్తుపల్లి మండలం బుగ్గపాడు ఓకే. తెలంగాణలోని ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచేటువంటి అంటే అతిపెద్ద ఫుడ్ పార్క్ అవుతుంది. అయితే దీన్ని 2016 నవంబర్ 13న శంకుస్థాపన చేశారు. సో ఇది ఇప్పుడు అంటే నెక్స్ట్ ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ అంటే ఇది మే కదా, జూన్ మంత్లో దీన్ని ప్రారంభించనున్నారు. ప్రారంభమైనప్పుడు జూన్ మంత్లో ప్రారంభమవుతుంది ఓకే. అదేవిధంగా ఇంకొకటి తెలంగాణ భూగర్భ జలాల నివేదిక. ఇంకోటి న్యూస్ తెలంగాణ భూగర్భ జలాల నివేదిక. ఆల్రెడీ ఈ ఎండాకాలం మొత్తము వాటర్ స్కేర్సిటీ ఏర్పడ్డది తెలంగాణలోని గ్రామాల్లో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కూడా. దానికి కారణం ఏంటిది అనేది ఈ నివేదికలో అంటే కాన్సిక్వెన్సెస్ ఏంటి, అసలు ఎందుకు అట్లా ఏర్పడ్డది అని అంటే తెలంగాణ భూగర్భ జలాల నివేదిక రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ. ఈ నివేదిక ఎవరు రిలీజ్ చేస్తారు? తెలంగాణ రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ ఈ నివేదికను రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇట్లా ఏమున్నది అని అంటే రాష్ట్రంలో తక్కువ నీరు ఇంకి ఎక్కువ నీరు ఉపయోగించుకుంటున్నటువంటి జిల్లాలు ఓకే. తక్కువ నీరు ఇంకడం, ఎక్కువ ఉపయోగించుకోవడం. ఎందుకు అంటే ఏ జిల్లాలో? హైదరాబాద్ ఓకే. తర్వాత మేడ్చల్ హైదరాబాద్ మేడ్చల్ ఇది సిటీ. తర్వాత నారాయణపేట ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో ఉంది. తర్వాత మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. అయితే ఇది తక్కువ నీరు ఇంకుతుంది. ఎందుకు హైదరాబాద్లో తక్కువ నీరు ఇంకుతుంది? మేడ్చల్ ఎందుకు? ఇవన్నీ సిటీ ఏరియాస్ మొత్తం సిసి రోడ్లు వేయడం వల్ల వేరే డిస్ట్రిక్ట్ నదుల ద్వారా నీళ్ళు వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళి అక్కడ ఇంకుతున్నాయే తప్ప లోకల్లో మాత్రం హైదరాబాద్ సిటీలో మాత్రం నీళ్ళు అనేటివి పర్కులేషన్ అంటే ఇంకడం లేదు. దానివల్ల ఇక్కడ భూగర్భ జలాలు ఇంకడం లేదు. అందువల్ల ఈ రిపోర్ట్లో తక్కువ ఇంకడం ఎక్కువ యూజ్ చేసుకోవడం, యూసేజ్ ఏమో ఎక్కువ ఉంది, నీళ్ళేమో ఇంకడం అనే విషయం తక్కువ ఉంది ఓకే. అదొకటి ఓకే. నెక్స్ట్ అదే రిపోర్ట్లో అత్యధిక భూగర్భ జలాలు వినియోగించుకుంటున్న జిల్లాలు, అతి తక్కువ భూగర్భ జలాలు వినియోగించుకుంటున్న
జిల్లాల గురించి తెలుసుకున్నాం. ఇక్కడ హైదరాబాద్, యాజ్ యూజువల్ హైదరాబాద్, తర్వాత రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, ఓకే సిద్దిపేట, తర్వాత హన్మకొండ, తర్వాత మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, వరంగల్. మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, వరంగల్. ఇవి ఈ ఏరియాలో అత్యధికంగా నీటిని వినియోగించుకుంటున్న డిస్ట్రిక్ట్స్. తక్కువ భూగర్భ జలాలను వినియోగించుకుంటున్న డిస్ట్రిక్ట్స్ కుమ్రం భీం, ఆసిఫాబాద్. ఈ మొత్తము తెలంగాణకు సంబంధించినవి. నెక్స్ట్ సూర్యాపేట, అంటే తెలంగాణకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఈరోజు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా ఎంఎన్సీ మంచిర్యాల తక్కువ యూజ్ చేసుకుంటుంది. ములుగు, జోగులాంబ, గద్వాల, ఓకే. తర్వాత పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్, ఓకే. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం. ఇవేమో ఎక్కువ నీటిని ఉపయోగించుకుంటున్నటువంటి జిల్లాలు, అంటే భూగర్భ జిల్లాలు. ఇవి ఏమో తక్కువ ఉపయోగించుకుంటున్నటువంటి జిల్లాలు, ఓకే. నెక్స్ట్ మనము తక్కువ నీరు ఇంకి ఎక్కువ వినియోగించుకుంటున్న జిల్లాల గురించి హైదరాబాద్, మల్కాజ్గిరి, అలా ఆ జిల్లాలు ఏవేవి? హైదరాబాద్, తర్వాత మేడ్చల్, ఓకే. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నారాయణపేట్, అదేవిధంగా మహబూబ్ నగర్ తెలుసుకున్నాం కదా. అదే ఎక్కువ నీరు ఇంకి తక్కువ వినియోగించుకుంటున్న జిల్లాలు, అదొకసారి చూద్దాం. ఓకే, ఎక్కువ నీరు ఇంకుతుంది కానీ తక్కువ యూజ్ చేసుకుంటున్నారు అంటే బెస్ట్ అన్నట్టు. ఓకే, అందులో సూర్యాపేట్, తర్వాత నల్గొండ, ఇది కూడా బెస్ట్. తర్వాత ఖమ్మం, తర్వాత నిజామాబాద్, మంచిర్యాల, ఓకే, నాగర్ కర్నూలు, ఇది జిల్లా. ఓకే, ఇది తెలంగాణ భూగర్భ జలవనరుల శాఖ రిలీజ్ చేసినటువంటి తెలంగాణ భూగర్భ జలాల నివేదిక. ఇది తెలంగాణ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకు ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే, లాస్ట్ అంశం. ఓకే, లాస్ట్ కాదు, నెక్స్ట్ తెలంగాణ యువకుడు ఎవరెస్ట్ని అధిరోహించడం జరిగింది. తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. నా పేరేంటిది అని అంటే చిరంజీవి. ఏం చిరంజీవి అని అంటే ఏకు చిరంజీవి, ఇంటి పేరు ఏకు చిరంజీవి. ఇతను తెలంగాణ తరపున ఎవరెస్ట్ను అధిరోహించడం జరిగింది మే నెలలో. సో ఆయన హన్మకొండ, ఈయన ప్లేస్ హన్మకొండ డిస్ట్రిక్ట్. ఓకే, పరకాల మున్సిపాలిటీ, రాజంపేట, పరకాల మున్సిపాలిటీ, రాజంపేట, అంబేద్కర్ కాలనీ ఇక్కడ. ఓకే, చిరంజీవి ఏకు హన్మకొండ పరకాల మున్సిపాలిటీ, రాజంపేటలోని అంబేద్కర్ కాలనీకి చెందినటువంటి వ్యక్తి. ఇతను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తి తెలంగాణ నుంచి చిరంజీవి ఏకు. ఓకే, అదేవిధంగా ఎల్డోర్ కప్ లో నిఖత్ జరీన్, మొన్న వీడియోలో కూడా నిఖత్ జరీన్ ఎల్డోర్ కప్ గురించి వివరించడం జరిగింది. ఇది బాక్సింగ్ కు సంబంధించింది. ఓకే, బాక్సింగ్ కు సంబంధించింది. ఇది ఎక్కడ జరుగుతుంది ఈ కప్ అని అంటే ఆస్తానా, కజకిస్తాన్ రాజధాని ఆస్తానాలో జరుగుతుంది. అయితే ఈ కప్ లో నిఖత్ జరీన్ కి ఎన్ని కేజెస్ విభాగంలో
52 kgs విభాగంలో గోల్డ్ వచ్చింది. ఎవరి మీద ఈమె గెలిచింది వర్సెస్ ఎవరి మీద గెలిచింది అని అంటే నికల్జరిన్ ఎవరి మీద గెలిచింది అని అంటే ఉర్క్ బయోవా. ఇది ఉర్క్ బయోవా పైన గెలిచింది. ఈమె ఎక్కడ ఉన్నా ఈమె కజకిస్తాన్ సంబంధించినటువంటి వ్యక్తి 5-0 5 గేమ్స్ ఈమె గెలిస్తే ఒక గేమ్ కూడా ఆమె గెలవలేదు. సో ఈమెతో పాటు ఇండియాకి సంబంధించినటువంటి ఇంకొక వ్యక్తి మీనాక్షి కూడా గోల్డ్ వచ్చింది. ఎన్ని కేజెస్ విభాగం అంటే 48 కేజెస్ విభాగం. ఓకే, ఎవరి పైన రహ్మనోవా ఉజ్బెకిస్తాన్. ఓకే, ఈ 4 అంశాలతో ఈ రోజుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కంప్లీట్ కావడం జరిగింది. ఓకే, అయితే ఈ కరెంట్ అఫైర్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా నా వీడియోని నా వీడియోస్ మీకు రావాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.